భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పైలట్ ప్రాజెక్టు గ్రామమైన మలుగుమాడులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించారు. ములుగుమాడులో భూభారతి చట్టం 2025పై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయిలో రైతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి నుండి జూన్ 20 వరకు రైతుల నుండి గ్రామాల్లో రైతు సదస్సుల ద్వారా గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 413 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే మొదలు కానుందన్నారు. ములుగుమాడు గ్రామం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అట్లాగే దేశ చరిత్రలో కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఇది. మరి 413 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది. ఆ 413 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ 413 గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ వాచ్యులు 413 గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటినీ ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు వారు. అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి పిలవగానే మనందరి మీద ప్రేమతో ఇక్కడ వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రులు ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన ఇవ్వాలని, ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకమైన పరిపాలన ఇవ్వాలే తప్ప ప్రభుత్వం ఏదో అనుకున్న దాన్ని ప్రజల మీద రుద్దొద్దని, ఏ ధరణితో సామాన్య ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5-6 సంవత్సరాలు ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి, ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తిరిగి దేశానికే ఒక మాణిక్యం లాంటి మణిమాణిక్యం లాంటి భూభారతి 2025 చట్టాన్ని ప్రజలకి పోయిన నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. నిజంగా ఆ చట్టం ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు, ఆ అవకాశం ఉంది. కానీ ఒక చట్టాన్ని అమలుపరిచేటప్పుడు, ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టాల్లో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రభుత్వం మొదట విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్గా తీసుకున్నాం. రెండో విడతలో 28 జిల్లాలలో మళ్ళీ 28 మండలం రెండో విడత తీసుకున్నాం.
మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు అంటే నిన్న సెలవు ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు, మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు. ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా, ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా, ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కాని ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం, భూ సమస్యలు తప్ప ఇంకొకటి లేదు. నేను కూడా మీ అందరి దయ వల్ల 40 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు రైతుగా కరణం గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు. అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా. ఇందాక పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు, ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్క ఉంది. ఊరికి 200-300 ఎకరాలు కాదు, ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలు ఉంటే 2000 ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది. ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం. అసలైనోడికి రావట్లేదు, దొంగ పాస్బుక్ ఓడికి వెళ్తుంది. అది మిట్టల్ గారు, అదేవిధంగా బుద్ధ ప్రకాష్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం, శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది. ఎంత భూమి ఉన్నా కూడా పాస్బుక్లోనో లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన ఆర్ఎం గారు చెప్పినట్లుగా నిద్రలేని రాత్రులు చాలామంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం మూలాన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం, పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం, రహదారులు ఆక్రమించుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ, అన్నదమ్ములకి గొడవ, తలకాయలు బగలు కొట్టుకున్నా, మర్డర్లు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్నన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దల పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారం